ఒపీనియన్ కూడా తీసుకుందాం. సురేంద్ర నాయుడు గారు, ఏంటి నెల్లూరులో ఏంటండి అనవసరమైన సంస్కృతిని తీసుకొస్తున్నారట, ఎమ్మెల్యేలు ఇళ్లపై దాడులు చేస్తున్నారట. సార్ వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదే విధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ప్రజలు నవ్వుకుంటున్నారు సార్, సిగ్గుతో తలదించుకుంటున్నారు సార్. వైసీపీ ఈ మాట మాట్లాడుతూ ఉంటే సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు సార్? ప్రధాన పార్టీ మాకు దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయం మీద బీపీ వచ్చింది, కార్యకర్తలకు, మా పార్టీ కార్యకర్తలకు బీపీ వచ్చిందని దాడి చేసింది ఎవరు సార్? అది పక్కన పెడితే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, మా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళింది ఎవరు సార్? ఇవన్నీ మర్చిపోయి మేము తీసుకొస్తున్నాం సంస్కృతి. ఈరోజు ఎవరు నెల్లూరులో ఈ సంస్కృతి తీసుకొచ్చారు? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొడుకు, 40 సంవత్సరాల రాజకీయం, చాలా గొప్ప కుటుంబం అని చెప్తున్నాను. నేను కూడా ఐఎమ్ అగ్రి. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో నాకు తెలుసు, నాకు కూడా. కానీ ఆ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కడుపులో చెడబుట్టాడు ఇతను చెడబుట్టాడు, ఆయన కడుపులో ఇతను చెడబుట్టాడు. ఈరోజు ఇదే దంపతులు ఇద్దరు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి కోసం యాగం చేశాడు సార్. వర్మ గారు, మీకు తెలుసో తెలీదో, వాళ్ళిద్దరి కోసం ఇదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి యాగం చేసి, మీరు దేవతలు, మేడ్ ఫర్ ఈచ్ అదర్, మీరు చల్లగా ఉండాలి, మీరు దాన కరుణులు అని చెప్పి పొగిడిన వ్యక్తి ఇదే వ్యక్తి. ఈ వ్యక్తి ఈరోజు వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చేపాటికి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నాడు. సార్, నిస్సిగ్గుగా ఈ విధంగా మాట్లాడడం ఒక మహిళ గురించి. వాళ్ళ ఇంట్లో మహిళలు అతన్ని ఏం మాట్లాడతారో నాకు తెలీదు. వాళ్ళ ఇంట్లో మహిళలైనా ఈ భాషను సమర్థిస్తారు సార్? అతనికి కూడా తల్లి, చెల్లి, కూతురు ఉంటారు కదా, బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు కూడా తల దించుకుంటుంటారు నాకు తెలిసి. నిజంగా వాళ్ళు కూడా ఇతను మాట్లాడిన మాటలకి తల దించుకుంటూ ఉంటారు. మేము సార్, మహిళలు ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్న మహిళలైనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, మహిళలను అగౌరవపరిస్తే నాలుక కోసేస్తాం సార్. వర్మ గారు, మొన్న మా కార్యకర్త భారతి గారిని మాట్లాడితే రెండో రోజు కూడా మేము చూడాల, ఎత్తి లోపలేసాం, ఇంతవరకు బెయిల్ లేదు. కనీసం మేము అతనికి సపోర్ట్ కూడా చేయట్లేదు. మేము మా పార్టీ తరఫున లీగల్ గా కూడా సపోర్ట్ చేయట్లేదు. మహిళలను కించపరిచారు అని చెప్పి మాకు సంస్కృతి నేర్పిస్తారా? ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? మళ్ళీ దాన్ని అతను ఈరోజు నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నాను, ఎంత దాకైనా సరే అని మళ్ళా మాట్లాడుతున్నాడు. అంటే ఇతన్ని ఏమిటితో కొట్టాలి సార్? ఏమిటితో కొట్టాలి సార్ ఇతన్ని? అనిల్ కూడా రంగంలోకి వచ్చాడు. అదే సార్, అనిల్ కుమార్ కూడా తింటాడా? కడుపుకు అన్నం తింటాడా? అశుద్ధం తిని మాట్లాడుతున్నాడా? ఒక మహిళని ఆ విధంగా సొంతం అతనికి వదిన కావాల్సి వస్తుంది సార్. ఆమె అతనికి వదిన కావాల్సి వస్తుంది. నాకున్న